ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ ఇట్క్యారా. వెల్కమ్ టు ప్రశాంత్ సత్తార్ బ్లాగ్స్. నేనైతే మీ రోజు అందరికీ సన్నీ సైడ్ అప్, దీన్ని ఇంకో పేరు కూడా ఆఫ్ రైడ్ కూడా అంటారు, కొంచెం మంది ఆఫ్ డన్ కూడా అంటారు. నేను మీ అందరికి ఈరోజు ఈ ఎలక్ట్రిక్ బర్నర్ యూజ్ చేసి సన్నీ సైడ్ అప్ ఎలా చేయాలనో మీకు అందరికి చూపెడతాను నా ఛానల్లో. ఈ వీడియో అయితే మీరు అందరు చూడండి. ప్లీజ్ వేరే వారికి అయితే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీనివల్ల సన్నీ సైడ్ అప్ వల్ల మీకు ఎలాంటి యూజెస్ ఉన్నాయో, ఎంత ప్రోటీన్ వస్తుందో, ఏం క్యాలరీస్ ఉన్నాయో మీకు ఈ వీడియోలు అందరికీ చేసి చూపెట్టగలుగుతాయి. ఎందుకంటే ఈ వీడియోని మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారా చూడండి. మీకు ఇందులో ఏమేమి యూజెస్ ఉన్నాయో కూడా నేను చెప్పగలుగుతాను. దీనిలో ఎలా ప్రజెంటేషన్ చేసుకోవచ్చు, మీకు ఏమేమి యూజ్ ఉన్నాయో అన్ని చెప్పగలుగుతాను. ఈరోజు అయితే ఈ బర్నర్ యూజ్ చేసుకొని మా షెఫ్ త్రూ అయితే నేను ఈ డిష్ చేయగలుగుతున్నాను. ఇంకా మీకు ఏమైనా డిషెస్ కావాలనుకుంటే, నాకు ఈ డిష్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. మా షెఫ్ నుండి నేను హెల్ప్ తీసుకొని మీకు ఆ डिश చేసి మీకు చూపెట్టగలుగుతాను కూడా. प्लीज अभी ये वीडियो पे तो चलेंगे, फिर चल के आपको प्रेजेंटेशन कैसे करेंगे, इसका लुक्स कैसे मैं तुम्हारे दिखाएगा. चलो, थैंक यू, फॉलो अप करेंगे. ये तो एक पहले हम एक छोटी सी फ्राई पैन है तो ले लिया. నేనైతే ఈరోజు ఒక ఫ్రై పాన్ తీసుకున్నా. అందులో మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కోసం తగినంత వేసుకున్నాం. ఇప్పుడు నెంబర్ 1 క్వాలిటీ ఉన్న ఎగ్స్, నెంబర్ 1 క్వాలిటీ ఎగ్స్ చూడండి. మనం ఇంటికాడ వైట్ ఎగ్స్ చూస్తాం, ఇది చూడండి ఎట్లా ఉన్నాయి, రెడ్డిష్ కలర్లో మీకు ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎగ్స్ త్రూ ఈ నెంబర్ 1 క్వాలిటీ 1 ఎగ్సే చూడండి. ఇప్పుడు మన షెఫ్ అయితే మన బ్రో అయితే ఇప్పుడు మనకు ఎగ్ సన్నీ సైడ్ అప్ ఎలా వేయాలనో వేసి చూపిస్తాడు. అండానైతే అట్లా వేసి మీకు చూపెడతాడు. ఇప్పుడు సన్నీ సైడ్ అప్ అంటే ఏంది అసలు? సన్నీ సైడ్ అప్ అంటే ఏం లేదు, మెయిన్లీ మీకు ఎగ్ వైట్ అనేది కింద వస్తుంది ఫ్రై లాగా, యోక్ అనేది అట్లా ఉంటుంది. మన యోక్ అనేది మనని దాన్ని పగలగొట్టామన్నట్టు అట్లానే ఉంటుంది. ఇది మనకు సన్నీ అపీరెన్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం అందుకే సన్నీ సైడ్ అప్ అంటున్నాము. సో ఇట్స్ కాల్డ్ సన్నీ సైడ్ అప్. టేస్టింగ్ కోసం కావాలనుకుంటే మీరు మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్ తీసుకోవచ్చు. మీకు స్పైసీ కావాలి, స్పైసీ తినాలనుకుంటే మీరు ఇది మిర్చి పౌడర్ తీసుకోవచ్చు. ఈ యోక్ అనేది ఉందిగా, యోక్ మనం అసలు దీన్ని పగలగొట్టకూడదు. దీన్నే సన్నీ సైడ్ అప్ అంటారు. ఇది 1 సైడ్ ఫ్రై ఉంటుంది, 2 సైడ్ ఫ్రై చేయదు. మనం 2 సైడ్ అసలుకి ఫ్రై చేయకూడదు. దీన్ని ఆఫ్ డన్ అంటాం, అందుకనే ఆఫ్ ఫ్రై అంటే 1 సైడ్ ఫ్రై చేసి ఆ యోక్ అనేది అట్లనే మనకు వాటర్ లాగా కొంచెం ఆఫ్ ఫ్రై అవుతుంది అంతే. ఇప్పుడు మన బ్రో అయితే గరం తీసి ఇగో ప్లేటింగ్ చేసుకుంటుండు. ఇగో ప్లేటింగ్ చూడండి ఎంత సింపుల్గా, ఎంత నైస్గా వచ్చింది. పగలని కూడా వాళ్ళకి లేదంటే ఎంత మంచిగా వేసింది. చలో మనం ఇంకోటి తీసి మీకు ట్రయల్ చూపెడదాం. అయితే చూడండి ఇలా వేస్తుండో. ఆయిల్ కొంచెమే తీసుకోవాలి, ఆయిల్ బాగా తీసుకుంటే మీకు ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్ ఫ్రై కదా, తక్కువ ఆయిల్ తీసుకొని ఇట్లా సన్నీ సైడ్ అప్ వేయాలి. కొంచెం మనకు కాసంత ఫ్రై కాగానే తోడసా సాల్ట్ తీసుకోవాలి, కొంచెం అంతా. మనకు టీ స్పూన్ ఉంటే టీ స్పూన్తో కొంచెం తీసుకోండి, లేదంటే అది మీకు సరిపోతుంది. మీకు తగినంత వేసుకొని ఇట్లా వేసుకోవాలి. దీనిలో మీకు హెవీ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువ క్యాలరీస్ కన్నా మీకు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో బి విటమిన్ దొరుకుతుంది మీకు ఎక్కువగా. చూడండి ఇంత మేము ఎందుకంటే మీకు చూపెట్టాను, ఇంకో సింగల్ తీసుకున్నాం. మీకు కావాలంటే ఇంకా 2 వేసి కూడా ఇప్పుడు చూపెడతాను. ఒకటేసారి 2 వేసి ఎంత నైస్గా వస్తుంది. వావ్, ఇది ప్లేటింగ్ అంటే అట్లా వేసుకోవాలి. ఒక్కటి కూడా చూడండి పగలని కూడా వాళ్ళకి ఎంత నీట్గా వచ్చిందో. अभी हम कटिंग कर रहे थोड़ा सा सलाद के लिए कुकुम्बर एंड टमाटो सलाद. इसके हेल्प थ्रू हमने ये सन्नी साइड अप प्रेजेंटेशन करेगा. अब देख लो, बाद में मैं प्लेटिंग करके दिखाएगा कैसा आएगा. हमने साइड डिश के लिए कुकुम्बर थोड़ी सी స్లైస్ కటింగ్ వల్ల లేచుక అండి. మనోడైతే తొందర గార్నిష్ కూడా వేసేస్తుండు. దీనిలో ఎక్కువ మీకు న్యూట్రిషన్ ఉంటుంది. ఇది సన్నీ సైడ్ అప్ ఎక్కువ ఎగ్స్ అంటేనే మనకి ఎక్కువ ఐరన్లో తోడ్పడుతుంది. చూడండి ఇది గార్నిష్ వేసుకొని కొంచెం బ్లాక్ పెప్పర్ను సాల్ట్ వేసి కాసంత టమాటో స్లైస్ అండ్ కుకుంబర్ స్లైస్తో చేసినాం. బేతరీ నచ్చింది. ఎందుకంటే కొంచెం మందికి సన్నీ సైడ్ అప్ అంటే అసలు ఆఫ్ డన్ అంటే ఏంది, అసలు అండతో ఇట్లా కూడా తినచ్చా, ఇట్లా కూడా వేయచ్చా అని తెలియదు. కాబట్టి ఈ వీడియోను మన తెలుగు వాళ్ళ కోసం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగాను. ప్లీజ్ ఈ వీడియోని చూడండి. మీరు అనుకోవచ్చు నేను ఎందుకు వేయలేండి, మరి ఫస్ట్ డిష్ కాబట్టి మా షెఫ్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి అతనితో చేయించాను. ఇది మెయిన్లీ మీకు ఇందులో బి విటమిన్ ఆర్ ఏ విటమిన్
ప్రోటీన్ బాగా ఉంటుంది. క్యాలరీస్ కంటే మీకు ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎగ్స్ అంటేనే మీకు అందరికి తెలుసు ప్రోటీన్స్, బి విటమిన్స్, ఇంకా మీకు ఐరన్ ఎక్కువ దొరుకుతుందని. ఇది సన్నీ సైడ్ అప్ ఎందుకంటే మీకు ఇది క్రీమ్ ఉంటుంది, తినంగా మీకు సాసి ఉంటుంది, మస్తు ఉంటుంది. ఎందుకంటే ఇది ఆఫ్ డన్ కాదు, ఎప్పుడైనా అండర్ మనం కొంచెం ఆఫ్ డన్ చేసుకొని ఉంటే బాగుంటుంది. మనం బాయిల్ చేసుకొని ఉంటాం, బాయిల్ చేసుకొని ఉంటే కూడా మీకు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే బాడీ బిల్డర్స్ చూడండి, ఇది మేము రా సలాడ్ తీసుకున్నాం, ఇది కూడా రానే. ఎక్కువ బాడీ బిల్డర్స్ కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఈ వీడియోని చూడండి ఎంత నీట్ గా వచ్చింది. చలో మనం తిని ఇది ఎట్లా ఉందో కూడా టేస్ట్ కూడా మీకు చెప్పగలుగుతాను. చలో థ్యాంక్ యూ బ్రదర్. చూడండి మీకు ఎలా తినగలుగుతా చెప్తాను. ఇది కొంచెం మనం ఇట్లా అనగానే మొత్తం తూడిపోతుంది. దీన్ని కొంచెం ఏదైనా బ్రెడ్ హెల్ప్ ఉంటే మంచిగా ఉంటుంది. బ్రెడ్ హెల్ప్ ఉంటే మీరు దీన్ని ఏదైతే అంటారో మనం దీన్ని పగలగొట్టుకొని తింటే బాగా టేస్ట్గా ఉంటాయి కేబీకి. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మీరు ఒకటేసారి కూడా తినచ్చు. మనమైతే చలో చూడండి, యమ్మీగా ఉంది, సాల్టీ స్పైసీ, మొత్తం క్రీమీ ఉంది. దీంతో మనం ఒక సలాడ్ తీసుకున్నాం, కుకుంబర్. బాగా టేస్టీ. మీరందరూ కూడా ఈ డిలీషియస్ డిష్ ను ట్రై చేయండి. నేను మీకు ఇంకా వీడియో చేయగలుగుతాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ for watching. Do subscribe my YouTube channel.